ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంటున్న మా అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మా ఆధ్యాత్మిక జీవితమునకు కావాల్సినటువంటి మీ విలువైన మాటల చేత మా ఒక్కొక్కరిని దర్శించమని, మా ఒక్కొక్కరితో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం. నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. Psalms chapter 19 verse 12. Who can understand his errors? Cleanse thou me from secret faults. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన మాట కొరకు దేవుడికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఈరోజు మనందరి జీవితంలో ఈ ప్రార్థన ఉండాలండి. ఈ ప్రార్థన అనేది మనల్ని ఒక ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, ప్రభువా నేను రహస్యంగా చేసిన పాపాలు క్షమించు, నన్ను నిర్దోషిగా తీర్చు అని. ఈరోజు నువ్వు పాపివి అని ఎవరన్నా అన్నారంటే మనం ఊరుకుంటామండి. ఎంత కోపం వస్తుంది కదా. నన్ను పట్టుకొని పాపి అంటావా, నువ్వు పరిశుద్ధుడువా అని చాలామందితో మనం ఆర్గ్యూ చేస్తాం. కానీ మరి ఒక గొప్ప రాజయ్యుండి కూడా నువ్వు పాపివి, నువ్వు ద్రోహివి అన్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసినటువంటి గొప్ప రాజు ఎవరైనా ఉన్నారు అంటే అది దావీదు మహారాజా అండి. సరే, మనం 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీదుగా బహుగా కోపగించుకొని, యెహోవా జీవం తోడు, నిశ్చయంగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరం లేక ఈ కార్యం చేశాను గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లని ఇవ్వాలని నాతాను తనను. నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు నీవే. ఇక్కడ మరి ప్రవక్త అయినటువంటి నాతాను దావీదు దగ్గరకు వచ్చి ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాడు అనమాట. ఒక పట్టణంలో 2 మనుషులు ఉన్నారు. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒక ధనవంతుడు. ఐశ్వర్యవంతుడి దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి, కానీ పాపము మరి దరిద్రుడి దగ్గర ఒకే గొర్రె ఉంది. వాడి ఐశ్వర్యవంతుడి ఇంటికి చాలామంది బంధువులు భోజనానికి వస్తే మరి ఈ పేదవాడి దగ్గర ఉన్న ఒక గొర్రెపిల్లని తీసుకొని వధించి వాళ్ళకి దాన్ని ఆహారంగా పెట్టినాడు అని చెప్పినప్పుడు దావీదుకు చాలా కోపం వస్తుంది. ఏంటి అన్ని గొర్రెలు ఉంటే వాటిని విడిచిపెట్టి ఆ పేదవాడి దగ్గర ఉన్న ఒక్కటి లాగేసుకుంటాడా? అట్లాంటి వాడికి ఖచ్చితంగా మరణశిక్ష పడాలి అని అన్నప్పుడు వెంటనే ప్రవక్త అయిన నాతాను అంటున్నాడు, ఎవరా కదా దావీదు నువ్వే అనేసి అన్నమాట. అన్నప్పుడు వెంటనే దావీదు దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడతాడు. అంటే తను మరి ఉరియా భార్యను తనకు భార్యగా చేసుకుంటాడు. దావీదు మహారాజా, ఆయనకి ఎంతోమంది భార్యలు ఉన్నారు, కానీ ఉరియాకు ఒకే ఒక భార్య ఉంది. అలాంటిది అతని భార్యను దోచుకున్నాడు. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ చెప్తాడు నాతాను ప్రవక్త. అయితే వెంటనే దేవుడి సన్నిధిలో పడి ఏడుస్తాడు, దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుంటాడు, తనను క్షమించమని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. పగటి యందు వాడు వారితో శయనించెను, నీవి కార్యం రహస్యంగా చేసేటివి కానీ ఇశ్రాయేలందరూ చూచుండగా పగటి యందే నేను చేసిన దాన్ని చేయింతును అనేను. ఇక్కడ ప్రవక్త అయినటువంటి నాతాను ద్వారా దేవుడు దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు ఎలా చేశాడంటే పాపంను రహస్యంగా చేశాడు. మరి రహస్యంగా చేసిన ఈ పాపానికి బదులుగా వచ్చినటువంటి శాపం ఏంటో తెలుసా? తన కుమారుడైనటువంటి మరి అబ్షాలోము ఏం చేస్తాడంటే దావీదు యొక్క ఉపపత్నుల్ని 10 మందిని అందరూ చూస్తూ ఉండగా పగటి వేళ వాళ్ళతో శయనించినట్లుగా దేవుడు వాక్యంలో చూస్తాం. అంటే దావీదు రహస్యంగా చేసిన పాపానికి ప్రతిగా మరి ఇశ్రాయేల్ ఎంత ద్రోహమైనటువంటి కార్యాన్ని తన కుటుంబంలో చూస్తాడు దావీదు. ఎందుకంటే పాపమునకు శిక్ష మరణం. దేవుడికి పాపం అంటే చాలా అసహ్యం. ఆయన ఎవరినైనా కూడా పాపం విషయంలో ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. అలాగే దావీదు జీవితంలో కూడా జరిగింది. ఎందుకు దావీదు ఈ విధంగా రహస్యంగా పాపాలు చేయాల్సి వచ్చిందంటే, చేసిన ఒక తప్పుని ఒప్పుకోలేకపోయాడనమాట. ఆ ఒక్క తప్పుని కప్పిపుచ్చుకోవడానికి దాని వెనకాల చాలా తప్పులు చేయాల్సి వచ్చింది దావీదుకి. బెత్షెబ గర్భవతి అయిందని తెలుసుకున్నప్పుడు ఆ తప్పు తన మీద వేసుకోకూడదని చెప్పి ఉరియా మరి యుద్ధం నుంచి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళు, ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి అతన్ని పంపించాలని చూస్తాడు. కానీ ఉరియా దేవుడి ప్రజలందరూ యుద్ధంలో ఉంటే నేను ఇంటికి వెళ్ళానని చెప్పి అక్కడే రాజనగర్లోనే ఉంటాడు. సో ఇంటికి వెళ్ళలేదు కాబట్టి ఆ దోషం తన మీదే ఉంటుందని చెప్పి ఉరియాని చంపేయించమని చెప్పి యవాబుకు ఒక లెటర్ రాస్తాడు. ఆ లెటర్ మరి ఉరియాతోనే పంపిస్తాడు, అతన్ని చంపమని చెప్పిన లెటర్. ఎక్కడైతే యుద్ధం మోపుగా జరుగుతుందో ఆ ప్లేస్లో ఇతన్ని పెట్టి చంపేయండి అని.
ఉరియా చనిపోయిన తర్వాత మరి బెత్షెబాని తన నగరంలోకి తెప్పించుకుంటాడు. ఎంతో సానుభూతి ఉన్నటువంటి రాజుగా, మరి ఒక సైనికుడి పట్ల ఎంతో ప్రేమ ఉన్నటువంటి రాజుగా నటిస్తూ మరి సానుభూతిని ప్రదర్శించాలని చూస్తాడనమాట. అంటే ఒక పాపమును కప్పుకోవడానికి ఇక్కడ చాలా తప్పులు చేస్తాడు. అతనికి రాజనగర్లో అతన్ని బాగా తాపిస్తాడు. అతని ఇంటికి వెళ్ళమని ఫోర్స్ చేస్తాడు. అని అతని ఇంటికి వెళ్ళకపోవడం వల్ల అతన్ని చంపేపిస్తాడు. ఒక నరహంతకుడుగా మారిపోయినాడు ఇక్కడ దావీదు మహారాజు. ఇక్కడ దావీదు మహారాజు ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పులు చేస్తూనే వచ్చాడు. మరి తన మనసులో నెమ్మది లేనటువంటి స్థితి ఉంది. మరి ఎక్కడ కూడా మరి నలిగిపోతున్నాడు అనమాట, నెమ్మది లేక. అలాంటి సమయంలో మరి దేవాది దేవుడు దావీదుని చూశాడు, తన తప్పుని గుర్తు చేశాడు. తన ప్రవక్తను పంపించినప్పుడు ఎంతో పశ్చాత్తాపంతో దేవుడి సన్నిధిలో చేశాడనమాట. నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించు దేవా, నన్ను నిర్దోషిగా తీర్చు అని చెప్పి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుడు దావీదు చేసిన పాపాలు క్షమించాడు. తన ఆత్మను తనలో నుంచి తీసేయలేదు. సౌలుని ఏ విధంగా రాజు ప్లేస్ నుంచి తొలగించినట్లుగా దావీదుని దేవుడు తొలగించలేదు. ఎందుకంటే దావీదు నమ్మకమైనటువంటి హృదయంతో, నిజమైన పశ్చాత్తాపం, తను చేసిన తప్పుకి మరి పశ్చాత్తాపడ్డాడనమాట. కాబట్టి ఆ పాపానికైతే క్షమాపణ పొందుకున్నాడు, కానీ వేసిన బీజానికి మాత్రము మరి క్షమాపణ పొందుకోలేకపోయినాడు. తను రహస్యంగా చేసిన పాపం తన కుమారుడు ఇశ్రాయేల్ అందరూ చూస్తుండగా చేశాడనమాట. అంత భయంకరమైనటువంటి పాపాలు చేశారు. ఈరోజు మన జీవితంలో పాపం ఉంటే ఏమైపోతుందంటే మన పిల్లలకు అంటుకుంటుందండి ఈ పాపం. మనం చేసిన తప్పులు, మనం చేసినటువంటి దోషాలన్నిటి కూడా మన పిల్లలకు కూడా అలవాటైపోతుంది. ఎందుకంటే వాళ్ళు మనల్ని ప్రతిరోజు గమనిస్తూ ఉంటారు, వాళ్ళు మనల్ని చూస్తూ ఉంటారు. మరి దావీదు కుమారులు అందరూ కూడా చూసినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా ఉన్నట్లుగా చూస్తామన్నమాట. అబ్షాలోము తండ్రినే తరుముతాడు, తండ్రినే చంపేయాలనుకుంటాడు. ఇంకా అమ్నోన్ అయితే తన సొంత చెల్లెలతోనే పాపం చేస్తాడు. ఇలా మరి దావీదుకి తన పిల్లల వల్ల నెమ్మది లేనటువంటి స్థితిలో ఎంతో బాధలు పడతాడు. కారణం ఏంటంటే తన ఏ తప్పైతే చేశాడో ఆ తప్పుకి దాని ఫలితాన్ని చూస్తూ వచ్చాడు తన జీవితంలో. తన బిడ్డల ఎదుట మాదిరికరమైనటువంటి తండ్రిగా ఉండలేకపోయాడు. కాబట్టి ఆ పాపాలు వాళ్ళు కూడా చేస్తూ వచ్చారు. దేవుడి దృష్టిలో దోషులుగా ఎంచబడ్డారు. కానీ దేవాది దేవుడు దావీదుకి ఏ విధంగా అయితే ప్రామిస్ చేశాడో, మొదటి బిడ్డని ఏ విధంగా బెత్షెబాతో పొందుకోవాలనుకున్నాడో, కానీ దేవుడు ఆ బిడ్డను మొత్తినప్పుడు ఆ బిడ్డ చనిపోతాడు. దానికి ప్రతిగా దేవుడు సొలొమోనుని ఇస్తాడు. ఈ బిడ్డనే నేను నెక్స్ట్ రాజుగా స్థిరపరుస్తానని చెప్పాడు. అదే ప్రామిస్ని దావీదు పట్ల నెరవేర్చాడు. దేవుడు చాలా ప్రేమమయుడండి. అందుకే దేవుడు కరుణామయుడు కాబట్టే మొదటి బిడ్డ చనిపోయిన నెక్స్ట్ బిడ్డకి ఆ రాజ్యాన్ని ఏలే అధికారం ఇచ్చాడు. మరి దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అని. మనం చేసిన తప్పుల్ని దాచిపెట్టడం ద్వారా ఏమైపోతుందంటే అది కంపు కొడుతుంది. కాబట్టి మనం విడిచిపెట్టడం నేర్చుకోవాలి. దేవుడి సన్నిధిలో అడగాలి. ఆ తప్పుకి మనం వేసిన విత్తనం అనేది ఫలించకముందే మనం దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుని ఉంటే, మనం దేవుడి సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినట్లయితే దాని యొక్క మొలక రాకముందే దేవుడు దాన్ని తుంచేసేవాడు. కానీ దావీదు జీవితంలో ఏమైపోయిందంటే గ్రహించలేకపోయినాడు. దేవుడు ఒక ప్రవక్తత్వాన్ని పంపించి చెప్పే వరకు కూడా నేను పాపం చేస్తున్నాను అనే కాన్షియస్నెస్లో లేకోకుండా పాపాలు చేస్తూ వస్తాడు, తప్పులు చేస్తూ వచ్చాడు. దాని ఫలితముగా భయంకరమైనటువంటి మరి నెమ్మది లేనటువంటి స్థితిలోకి వెళ్ళవలసి వచ్చింది దావీదు జీవితంలో. కాబట్టి పాపం అనేది మనకి నెమ్మది లేకుండా చేస్తుంది. పాపం అనేది మన జీవితంలో మనం ప్రశాంతంగా బతకకుండా చేస్తుంది. పాపం అనేది మనల్ని పట్టుకుంటుంది. పాపం అనేది మన జీవితంలో మనం ఉన్నత స్థితిలోకి వెళ్ళకుండా చేస్తుంది అనమాట. కాబట్టి ఏ పాపం అయితే ఈరోజు మన జీవితంలో రహస్యంగా చేస్తాం, ఎవరితో చెప్పనవసరం లేదండి. దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పి ఆ పాపాలని మనం ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు. మరి దావీదు మహారాజు లాగా చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక అబద్ధం, ఇంకొక పాపం, ఇంకొక నరహత్య చేసుకుంటూ పోయాడు. కాబట్టి దాని యొక్క పర్యావశాన్ని చూశాడు. మనం ఈరోజు అలా ఉండొద్దు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక తప్పు చేసామా వెంటనే దేవుడి దగ్గరికి వచ్చి ఒప్పుకుందాం. దేవుడు క్షమించి దేవుడు క్షమిస్తాడు. ఆయన పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని ఎంత మాత్రం ప్రేమించాడు. కాబట్టి మన పాపాలను ఆయన క్షమిస్తాడు, మనకి పరిశుద్ధతని ఇస్తాడు. కాబట్టి దాచిపెట్టుకోకుండా ఆయన దగ్గరకు వచ్చి మనం ఒప్పుకున్నప్పుడు అది ఏ పాపమైనా సరే దేవుడు క్షమిస్తాడు. కాబట్టి దాన్ని మొలిచే వరకు మాత్రం వెయిట్ చేయకోకుండా విత్తనం అనేది మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు సంపూర్ణంగా దాన్ని దేవుడు తొలగిస్తాడు. ఆయన అంత శక్తివంతుడు. దావీదు తను చేసిన పాపాన్ని బట్టి తన మనస్సాక్షి కూడా దావీదుని గద్దించి ఉంటుంది, కానీ లోబడలేదు దానికి. కాబట్టి దేవుడు నాతాను ప్రవక్తని పంపించాల్సి వచ్చింది. ఈరోజు మనలో ఉన్న మనస్సాక్షి కూడా చాలాసార్లు మనం గర్తిస్తూ ఉంటుంది. కాబట్టి మనం లోబడాలి. దేవుడు ఆత్మ మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు మనం ఒప్పింపబడాలి. దేవుడి సన్నిధిలో మన పాపాలు ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమిస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా రహస్య పాపం ఉందా? ఆ పాపాన్ని దేవుడి సన్నిధిలో అడుగు, ఒప్పుకో, విడిచిపెట్టు.
తప్పకుండా నీ క్షేమస్థితిని దేవుడిస్తాడు. అంతేకాకుండా ఆయన నిర్దోషులుగా మనల్ని తీరుస్తాడు, ఆ పాపం నుంచి విడిపిస్తాడు, ఆ బంధకాల నుంచి విడిపిస్తాడు. కాబట్టి భయపడకుండా దేవుడి సన్నిధికి రా, తప్పకుండా ఆ పాపంలో నుంచి దేవుడు విడిపించి నిర్దోషిగా నిలబెడతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు ప్రభువా. నిజంగా పాపం ఎంత భయంకరమైనది తండ్రి. రహస్యాల్లో మేము చేస్తున్న తప్పులు పాపాలన్నింటిని బట్టి ఒప్పుకుంటున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి, విడిచిపెట్టే కృపనివ్వండి. ఇంకా ఎవరైతే విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నారో దేవ, వారితో మీరు మాట్లాడండి, దర్శించండి. పాపం యొక్క ప్రతిఫలాన్ని పొందుకోకముందే మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి నిర్దోషులుగా ఎంచబడే కృపను మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.